మిథున ఇచ్చిన డాక్యుమెంట్స్ తీసుకొని దేవ అయితే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాడు. అలా వెళ్తూ వెళ్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఏంటి ఇదంతా, తను డాక్యుమెంట్స్ దాయడం ఏంటి, మళ్ళీ తనని నేనే కావాలని ఇంటికి తీసుకురావడం ఏంటి, ఇదంతా ఒక కలలా ఉంది. నేను కావాలనే తనని మళ్ళీ మా ఇంటికి తీసుకుని వచ్చాను. ఎలాగైనా సరే మళ్ళీ మా ఇంటి నుండి తరిమేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అసలు ఎందుకు ఇదంతా ఇలా జరిగిందని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మిథున మళ్ళీ ఇంటికి వాళ్ళ అత్తారింటికి వచ్చాక మళ్ళీ ఎప్పట్లాగానే తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అలా మళ్ళీ అత్తారింట్లో తిష్టవేయడం చూసి అక్కడ ఉన్న సూర్యకాంతం అయితే విరుచుకుపడుతూ ఉంటుంది. మిథున రావడంతో అక్కడ ఉన్న ప్రమోదిని వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. మిథున మళ్ళీ యథాస్థితిగా మళ్ళీ ఎప్పటిలాగానే వాళ్ళ అత్తారింట్లో అలా సాగుతూ ఉంటుంది. ఇక దేవ మాత్రం ఎందుకు ఇదంతా జరిగింది, తను నన్ను బ్లాక్మెయిల్ చేసింది, ఎందుకు ఇలా బ్లాక్మెయిల్ చేసింది అని చెప్పి తను ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని తనైతే ఒక్కసారిగా ఆలోచిస్తాడు. తనని మళ్ళీ నేను ఇంటికి తీసుకువచ్చాను, ఎలా తీసుకువచ్చానో మళ్ళీ అలాగే వాళ్ళ ఇంట్లో తీసుకువెళ్ళి దించేయాలి. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి అనేదే ఉండదు. ముందైతే మాత్రం ఈ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళి అన్న దగ్గర సబ్మిట్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక పురుషోత్తం అన్న దగ్గరికి అలా ఆలోచిస్తూ అక్కడికి పురుషోత్తం అన్న దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.